హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. 40+ ఫ్రీ ఐటీ కోర్సెస్ అనేవి మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్లో పైథాన్ లైఫ్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేసి 300K సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ మన ఛానల్ అండి. ప్లేలిస్ట్ కాడ క్లిక్ చేస్తే మీకు సాఫ్ట్వేర్ కోర్సెస్ అనేవి కనిపిస్తాయి. సో మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే మీరు నేర్చుకోవచ్చండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లోనే అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తున్నాం. ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రోజు టాపిక్ వచ్చేసరికి 7 ఇంపార్టెంట్ గిట్ కమాండ్స్ గురించి అయితే ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇన్ఫర్మేషన్ వాల్యూగా ఉంటే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ అయితే చేయండి. సో టాపిక్లోకి అయితే వెళ్దాం. ఈ గిట్ అనేది ఒక వెర్షన్ కంట్రోల్ అండి. ఈ వెర్షన్ కంట్రోల్లో ఈ 7 ఇంపార్టెంట్ కమాండ్స్ అనేవి నేర్చుకోవాల్సి ఉంటుంది. అవేంటో 1 by 1 అయితే ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ కమాండ్ వచ్చేసరికి గిట్ క్లోన్. ఈ గిట్ క్లోన్ అనే కమాండ్ ఏం చేస్తుందంటే గిట్ క్లోన్ కాపీస్ అన్ ఎగ్జిస్టింగ్ గిట్ రిపాజిటరీ ఇంటూ ఏ న్యూ లోకల్ డైరెక్టరీ. న్యూ లోకల్ డైరెక్టరీలోకి ఎగ్జిస్టింగ్ ఉన్న గిట్ రిపాజిటరీ అనేది క్లోన్ చేస్తుందండి, కాపీ చేస్తుందన్నమాట. The git clone command will create a new local directory for the repository, copy all the contents of the specific repository, create the remote tracked branches and check out an initial branch locally. Example చూడొచ్చండి, కమాండ్ ఒక ఎగ్జాంపుల్ కింద చూడొచ్చు. git clone repository URL. సో మీరు ఏదైతే రిపాజిటరీని క్లోన్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ రిపాజిటరీ URL అనేది ఇక్కడ కాపీ అయితే చేయాలండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ గిట్ కమాండ్ వచ్చేసరికి git pull. The git pull command retrieves and downloads content from a remote repository and updates the local repository as soon as it has been downloaded. In Git-based collaboration workflows, it is common to merge remote upstream changes into your local repository. Command అనేది git pull అండి. Third one, git checkout. The git checkout command navigates between two different branches in a git repository. Checkout is used to view and make changes to different branches. You can check out a past commit in a repository to view how your project appear in that state. Example చూడండి కింద కమాండ్స్ git checkout branch name, git checkout -b branch name. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ git checkout అనే కమాండ్ 2 different branches కి నావిగేట్ అవుతూ ఉంటుందండి. అండ్ ఫోర్త్ వన్ git add. ఈ git add command adds new or changed files in your working directory to the git staging area. As you are working, you change and save a file or multiple files. Before you commit, you must git add. This step follows you to choose what you are going to commit. Git add file path, git add single dot అండి. సో వర్కింగ్ డైరెక్టరీ నుండి స్టేజింగ్ ఏరియాలోకి వెళ్ళడానికి ఈ git add అనే కమాండ్ అయితే యూజ్ చేస్తామండి. git commit అండి. Use it to record the changes in the repository. Every commit contains the index data and the commit message and every commit for a parent-child relationship. When we add a file in Git, it will take place in staging area. A commit command is used to fetch updates from the staging area to the repository. So command అనేది ఇక్కడ డిస్ప్లే చేయండి. సో కమాండ్ అనేది ఇక్కడ చూడండి git commit -m. ఇక్కడ ఒక మెసేజ్ ఇవ్వాలండి, డబుల్ కొటేషన్స్ లోపల ఏదైనా ఒక కమిట్ మెసేజ్ అనేది ఇవ్వాలి. సో చేంజెస్ ఏం చేశారు దానికి రిలేటెడ్గా మీనింగ్ఫుల్గా ఒక మెసేజ్ అనేది ఇక్కడ రాయాలండి. నెక్స్ట్ కమాండ్ గిట్ పుష్. ఏ గిట్ పుష్ కమాండ్ వెన్ ఎగ్జిక్యూటెడ్ pushes the changes that the user has made on the local mission to the remote repository. కమాండ్స్ ఇక్కడ చూడొచ్చు git push -set -upstream. సో ఇక్కడ మనకి రిమోట్ బ్రాంచ్ అండ్ బ్రాంచ్ నేమ్. నెక్స్ట్ గిట్ బ్రాంచ్. సో ఇక్కడ మనకి గిట్ హబ్లో కానివ్వండి ఆర్ లైక్ మీరు రిపాజిటరీస్లో ఉన్నప్పుడు దానికి మనం సెపరేట్గా బ్రాంచెస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ గిట్ బ్రాంచ్ అనే కమాండ్ ఏం చేస్తుందో చూద్దాం. గిట్ బ్రాంచ్ ప్రొవైడ్స్ యూ ద ఎబిలిటీ టు క్రియేట్ బ్రాంచెస్ అండ్ పెర్ఫార్మ్ రిస్క్ ఫ్రీ డెవలప్మెంట్ ఇన్ ది ఐసోలేటెడ్ ప్రోగ్రామింగ్ స్పేస్. ది బ్రాంచ్ కమాండ్ హెల్ప్స్ యూ క్రియేట్, డిలీట్ అండ్ లిస్ట్ బ్రాంచెస్. It is the go-to command when it comes to managing any aspect of your branches, no matter if in your local repository or in your remote repository. So command ఇక్కడ చూడొచ్చు git branch. సో న్యూ బ్రాంచ్ కానీ న్యూ బ్రాంచ్ నేమ్ ఇస్తారు, ఆర్ గిట్ బ్రాంచ్ -d బ్రాంచ్ నేమ్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్రాంచ్ ఉంటే కనుక ఎగ్జిస్టింగ్ బ్రాంచ్ నేమ్ అనేది ఇస్తారు.
సో ఈ 7 గిట్ కమాండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎవరైతే వెర్షన్ కంట్రోల్ గురించి నేర్చుకుంటున్నారో గిట్ అనేది మీ లోకల్ స్టోరేజ్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఈ కమాండ్స్తో మీరు రిపోజిటరీని అయితే హ్యాండిల్ చేయొచ్చండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తున్నాం. టెలిగ్రామ్ గ్రూప్ ఒక లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. సో లింక్ క్లిక్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా పోస్ట్ చేస్తున్నామండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒక లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. లింక్ క్లిక్ చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో అయితే చేయండి. థ్యాంక్ యూ. ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ కోర్స్ అయితే అవైలబిలిటీలోకి తీసుకొచ్చారండి. ప్రజెంట్ ఈ కోర్స్ అనేది రికార్డెడ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎన్రోల్ అవ్వాలనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. లింక్ క్లిక్ చేసి ఇక్కడ ఎన్రోల్ నౌ అనే ఆప్షన్ క్లిక్ చేశారండి, మీరు ఎన్రోల్ అవ్వచ్చండి. అండ్ డెమో క్లాస్కి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు వాచ్ డెమో క్లాస్ క్లిక్ చేయండి. మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే డెమో క్లాస్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారు. స్క్రీన్ పైన మీకు కోర్స్ డీటెయిల్స్ అనేవి మీరు చూడొచ్చండి. కమ్యూనిటీ సపోర్ట్ 24/7 ఉంటుంది. అండ్ మీరు ఫీ స్ట్రక్చర్ కూడా చూడొచ్చు. అండ్ లైఫ్ టైం రికార్డెడ్ కంటెంట్ యాక్సెస్ ఉంటుందండి. సో ఎటువంటి లిమిటేషన్స్ అనేవి లేదు. కోర్స్ డీటెయిల్స్ కూడా స్క్రీన్ పైన అయితే మీరు చూడొచ్చండి. అండ్ కోర్స్ ఇంట్రడక్షన్ ఉంటుంది, అలాగే పైథాన్ ఇంట్రడక్షన్ అండ్ పైథాన్ ఒక ఫండమెంటల్స్, పైథాన్ ఆపరేటర్స్ గురించి. సో ఇలా పైథాన్ రిలేటెడ్ గా చాలా టాపిక్స్ అనేవి అయితే కవర్ చేయడం జరిగిందండి, బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో. అండ్ ఎండ్ ఆఫ్ ది కోర్స్ లో మనకి ప్రాజెక్ట్స్ కూడా ఉంటుందండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రాజెక్ట్స్ అనేవి చేస్తాం. రైల్వే టికెట్స్ రిజర్వేషన్ సిస్టమ్, అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్, సూపర్ మార్కెట్ బిల్ జనరేషన్ సిస్టమ్. సో ఇట్లా ప్రాజెక్ట్స్ అనేవి అయితే కంప్లీట్ చేసిన వాళ్ళకి మేము సర్టిఫికేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండి పైథాన్ లైఫ్ నుండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ సపోర్ట్ ఉంటుందండి. సో కాంటాక్ట్ అస్ క్లిక్ చేస్తే మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ కోర్స్ రిలేటెడ్ గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కాంటాక్ట్ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.